సో రీసెంట్‌గా నేను ఒక ఇంటర్వ్యూ అయితే చూసాను. అది రాజు రవితేజ గారిది. ఉన్నతమైన ఆశయాలు కన్నా వ్యక్తులు ఉన్నారు మన దగ్గర. సో వారిలో ముఖ్యుడు శ్రీ రాజు రవితేజ్ గారి గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని గానీ, జనసేన పార్టీని గానీ 2014 నుంచి జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరికైనా సరే రాజు రవితేజ అంటే ఎవరో తెలుసు వాళ్ళకి. తను ఎప్పుడు బయటికి కనిపించడం, చూడటానికి చిన్న వాళ్ళ కనిపిస్తారు కానీ చాలా అపారమైన జ్ఞాన కనితలు. టైంలో ఈయన గురించి అంతలా చెప్తుంటే కొంచెం అందరికీ ఆసక్తి కలిగింది. ఎవరు ఈ వ్యక్తి ఎవరు, ఇంతలా ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని ఇంప్రెస్ చేసిన ఈ వ్యక్తి ఎవరు. అలాగే రాజకీయ పొలిటికల్ అకౌంటబిలిటీ లేదని మొదటి నుంచి కోరుకుంటున్న వాళ్ళలో చాలా ముఖ్యుడు, నాకు అండగా ఉన్నవాడు. 2007లో సిపిఎఫ్ అని పెట్టినప్పుడు, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టినప్పుడు నాకు అండగా ఉన్న వ్యక్తి రాజు రవితేజ్. ఆ తర్వాత కొన్నాళ్ళు ట్రావెల్ అయ్యాక 2019లో ఈయన బయటకు వచ్చేయడం అయితే జరిగింది జనసేన పార్టీలోంచి. పార్టీ మారిపోయిందా అవన్నీ, కానీ పవన్ కళ్యాణ్లో మార్పు చూసి నేను బయటికి రావడం పెద్ద మ్యాటర్ కాకపోయినా ఆయన వచ్చిన విధానం అయితే డెఫినెట్గా పెద్ద ఇష్యూ అయింది అప్పట్లో. ఎందుకంటే ఆయన బయటకు వస్తూనే పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, ఆయన బిహేవియర్ గురించి కానీ చాలా కామెంట్స్ చేస్తూ వచ్చారు. బయటికి చాలా నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఇండియన్ పాలిటిక్స్ లో కామన్ మీరు జనసేన సిద్ధాంతాలు ఒకసారి చూడండి. మనం అంతా కలిసి ఒక సిద్ధాంతం పెట్టుకున్నప్పుడు మనం భాష మీద మనం డిస్క్రిమినేట్ చేయము అని చెప్పినప్పుడు, మతం మీద చేయనప్పుడు, కులాల మీద చేయము అన్నప్పుడు అవన్నీ చేస్తూ ఉంటే ఎట్లా? మనం దానికి విరుద్ధంగా వెళ్తున్నాం కదా. మనం పార్టీ పెట్టింది అందుకు. ఆయనతో ఎవరు ఉండలేరని, ఆయనకి ఒక సిద్ధాంతాలు లేవని ఈ స్పోకెన్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు అట్ ద టైం. సో అప్పటి నుంచి ఆ తర్వాత మళ్ళీ లైమ్ లైట్ లో కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. సో డెఫినెట్ గా ఈ ఇంటర్వ్యూ వచ్చింది అనేసరికి ఇంట్రెస్ట్ అయితే ఉంది నాకు. సో చూద్దాం. అండ్ ఈ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఎవరంటే, తను ప్రశ్న అని ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాడు. అతను లిబరల్ అని చెప్పుకుంటాడు. ఈజ్ మోర్ యాంటీ బీజేపీ ఆర్ యాంటీ పవన్ కళ్యాణ్ ఆర్ యాంటీ టీడీపీ. So basically anti-rightist, anti-right wing and more towards he's into leftist ideology. జగన్ గారిని సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తాడు మనోడు. ఒక పార్టీని సపోర్ట్ చేయడం తప్పులేదు, బట్ లిబరల్ అని చెప్తూ చాలా మంది ఈ మధ్య లిబరల్ అంటూ ఒక పార్టీకి ఇండైరెక్ట్ గా హెల్ప్ అయ్యేలా మాట్లాడతారు. ఒక పార్టీనే దే విల్ ఆల్వేస్ క్వశ్చన్ ద రైట్ వింగ్, దే విల్ నెవర్ క్వశ్చన్ లెఫ్ట్ వింగ్. బేసికలీ క్వశ్చనింగ్ కూడా చాలా బయాస్గా ఉంటుంది వీళ్ళు. ఇంటర్వ్యూలో ఇతను కూడా చాలా ట్రై చేశాడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమైనా నెగిటివ్ గా ఏమైనా చెప్తారేమో రాజు రవితేజ గారిని. బట్ ఇంటర్వ్యూలో 70% పవన్ కళ్యాణ్ గురించి మంచిగానే చెప్పడానికి మంచి విషయాలు బయటికి చెప్పారు అతను. సో ఈ ఇంటర్వ్యూ చేసి అతను డిసప్పాయింట్ అయ్యాడు ఆ విషయంలో. అది మీకు తెలుస్తుంది ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు. Educated, he was very nice. Yeah. Educated, he is a very cultured, educated guy. సో బేసిక్ గా ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పమంటే, ఆయన ఇచ్చిన ఇంట్రడక్షన్ గురించి మనోడు ఇంటర్వ్యూ చేసేవాడే షాక్ అయిపోయాడు. ఎందుకంటే మనోడు కొంచెం నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడు. బట్ ఎప్పుడైతే పాజిటివ్ వచ్చిందో కొంచెం మనోడికి కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక, అవునా హూ ఇస్ ఇట్ అన్నట్టు కొంచెం షాకింగ్ గా రియాక్ట్ అయ్యాడు. In current, if you see in the current media and all that, how he behaves, he comes across as brutish, the way he speaks and all that. But he's not like that. No, he's very good at reading people. As if you sit face to face, he'll quickly understand what you are, what you may be thinking. That's a knack. That's a gift. Actually, చాలా మందికి తెలియని విషయాలు చెప్తున్నారు మీరు. డెఫినెట్ గా చాలా మందికి తెలియని విషయాలే ఈ ఇంటర్వ్యూలో అయితే రాజు రవితేజ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎందుకంటే చాలా మంది ఈవెన్ రామ్ గోపాల్ వర్మ కూడా పవన్ కళ్యాణ్ బుక్స్ చదువుతా అంటారు కానీ నాకేమీ అంత అనిపించదు, అదంతా అబద్ధం అన్నట్టు చాలా సార్లు ఆ జీవి కూడా మాట్లాడాడు. సో ఈ విషయంతో చాలా మందికి అయితే క్లారిటీ వచ్చి ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు బయటికి కనిపించేంత అగ్రెసివ్ కాదు. ఆయన చాలా బుక్స్ చదివి ఆయన నిజంగానే చాలా బుక్స్ చదివారు. అండ్ ఆయనకైతే నాలెడ్జ్ అయితే ఉంది, ఎవరి హెల్ప్ అవసరం లేదనేది చాలా మంది పొలిటీషియన్స్ మీద ఈయన చాలా బెటర్ అనే విషయం అర్థమై ఉండాలి ఈ విషయం బట్టి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయన ఫ్రెండ్, ఆయన పార్టీలో వ్యక్తి చెప్పట్లేదు, ఆయన్ని వ్యతిరేకించి ఆయన కాదనుకుని వచ్చిన వ్యక్తి చెప్తున్న మాటలు ఇవి. సో డెఫినెట్ గా ఈ మాటలకి డెఫినెట్ గా వెయిట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మన ఇంటర్వ్యూ చేసే ఇంటర్వ్యూయర్ ఏమడిగాడంటే, ఇంత బాండింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే ఇంత జర్నీ చేసిన పవన్ కళ్యాణ్ గారిని ఏదో జనసేన పార్టీని వదిలేయడానికి రీజన్ ఏంటి అని అడిగినప్పుడు, యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నాకు కూడా ఉండేది. అంతలా అప్పట్లో రాజు రవితేజ గారు బయటకు వచ్చేసినప్పుడు ఏ రేంజ్ లో అంటే, అప్పట్లో ప్రజారాజ్యం పార్టీలో
పరకాల ప్రభాకర్ అనే వ్యక్తి ఎంత దారుణంగా వెన్నుపోటు అయితే పొడిచారో చిరంజీవి గారికి, ఆ రేంజ్ లో ఇంపాక్ట్ అయితే, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినా బట్ ఆ రేంజ్ లో అయితే హైలైట్ అయింది ఇష్యూ అప్పట్లో. సో డెఫినెట్ గా ఈ క్వశ్చన్ అందరికీ ఉండింది, ఈయన ఎందుకు బయటకు వచ్చేయాల్సి వచ్చింది, ఈయన ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని వదిలి వచ్చేయాల్సి వచ్చింది అనేది. సో దానికి ఈయన 2 రీజన్స్ ఇచ్చాడు. ఒకటి పర్సనల్ రీజన్ ఇచ్చారు, 2 పొలిటికల్ రీజన్ ఇచ్చారు. పొలిటికల్ రీజన్ గురించి తర్వాత మనం వస్తుంది, తర్వాత మాట్లాడుకుందాం. పర్సనల్ 2 రీజన్స్ చెప్పారు. He made it easy by humiliating me time and again. హ్యూమిలేటింగ్ Yeah, హౌ? in many ways. చిన్నగా పెద్దగా. ఒక్క సంఘటన చెప్పండి ఏదైనా. I didn't want to say this. 2019 లో he wanted me to come to Vijayawada. March 14th ప్రోగ్రాము, జనసేన ఫార్మేషన్ డే. ఫార్మేషన్ డే ప్రోగ్రామ్కి నేను రానన్నాను. నువ్వు రాను. సో అతను వెళ్ళిపోయాడు, నేను ఐ కేమ్ లేటర్. వస్తే అక్కడ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. I reached Vijayawada. I checked. They took me to one house, the border of Vijayawada, to find out where I should go. Then they took me to a person's house, somebody's house. And ఎవరో పిల్లోడు తీసుకెళ్ళి పైన టెర్రస్ పైన అవుట్ హౌస్ లాగా ఒక రూమ్ ఉంది, అది మీరు ఇందులో ఉండండి సార్ అని అన్నారు. ఈ 15-16 ఉంటాడు ఆ పిల్లోడు. నాకు అర్థం కాలేదు, నేను ఇక్కడ ఎట్లా ఉండాలి, ఇది ఎవరిదో ఇల్లు, సంబడీస్ హోమ్ అది. ఐ ట్రై టు ఫైండ్ అవుట్ ఆఫీస్ మేనేజర్స్, వీళ్ళు ఎక్కడ ఉండాలి, నేను ఐ హావ్ టు స్టే హియర్ కపుల్ ఆఫ్ డేస్. టిల్ అబౌట్ ఈవినింగ్ దే డిడ్ నాట్ రియలీ నో వేర్ దే షుడ్ పుట్ మీ అప్, అండ్ దెన్ దే పుట్ మీ అప్ ఇన్ అ హోటల్ ఇన్ ది ఎండ్. ఓకే. అర్హం ఖాన్ అని ఇంకో పాలిట్ బ్యూరో మెంబర్, ఆయనని నన్ను ఆఫీస్కి రమ్మన్నారు. ఓకే. వెళ్ళాం. ఏది బెజవాడ ఆఫీస్? అక్కడ ఒక బిల్డింగ్ లో ఉంది. అక్కడ వెళ్ళింది, దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ క్రౌడ్. లోపలికి వెళ్ళడానికి లేదు, లోపల ఏదో మీటింగ్ లాగా జరుగుతుంది. సో మేము బయట నిలబడ్డాం ఇట్లాంటి హాల్లో. సో దేర్ వాజ్ అ క్రౌడ్ అండ్ దే స్టార్టెడ్ పుషింగ్ మీ. వాళ్ళు పుష్ చేస్తుంటే మేము ఇంకా వెనక్కి వెళ్ళిపోతాం. సో బట్ దే ఫాలోడ్, దే కెప్ట్ పుషింగ్. సో ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. అంటే పుషింగ్ అంటే డెలిబరేట్ గా, ఫిజికల్ గా. ఐ మీన్ ఐ హ్యావ్ అ క్వశ్చన్ హియర్. సి ఇఫ్ ఒక గ్రూప్ ఆఫ్ ఒక మాబ్ లోనో లేకపోతే ఒక క్రౌడెడ్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఒక ఫ్లో లో మనల్ని పుష్ చేస్తా ఉంటారు. అది కాదు, ఇది డెలిబరేట్ గా నా పైన పుష్ చేస్తున్నాడు. ఓకే. అయితే నాతో ఇంకొక అతను ఉన్నాడు. అతను అన్నాడు, మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు, ఈయన ఎవరో తెలీదా? ఎందుకు తెలీదు, ఐ నో హిమ్ వెరీ వెల్ అని చెప్పి, ఇంకా హీ వాజ్ సో దే నో దట్ యు ఆర్ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ జనసేన. నో, అప్పుడు పాలిట్ బ్యూరో మెంబర్. ఓకే. బట్ దే నో రాజు రవితేజ్, అర్హం ఖాన్, but they were pushing me physically. It's a kind of assault. And that was very, very bad. అతను ఎవరో కూడా నాకు తెలియదు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు? లోపలే ఉన్నాడు. Was it in his sight? No, he can't see me at that time. Okay. And దాని తర్వాత ఇంకా కొన్ని జరిగాయి. So I left. I didn't attend the formation day ceremony and all that meeting. I left, came back to America. ఈ విషయం మీరు డిస్కస్ చేశారా ఆయనతో? చేయలేదు. అంటే ఇలా కూడా జరుగుండొచ్చు కదా, ఆయనకి తెలియకుండా ఒక మాబ్ లో ఎవరికో మీరంటే పడకపోవడం, లేకపోతే మా అన్నని డామినేట్ చేస్తున్నాడనో, లేకపోతే ఇంకా ఇలాంటి ఏమన్నా జరుగుండొచ్చు కదా. ఆప్టిమిస్టిక్ could be. That was the personal side. రాజు రవితేజ్ గారు ఏమంటున్నారంటే 2019 March 14th ఈ జనసేన ఆవిర్భావ సభకి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు అయితే పిలిచారని, బట్ ఫస్ట్ ఈయన రానన్నారు. బట్ తర్వాత ఈయన విజయవాడ వెళ్ళాం, అక్కడ వెళ్ళాక ఈయన రిసీవ్ చేసుకోవడానికి ఒక కుర్రోని ఎవరినో పంపించడం, ఫస్ట్ ఎక్కడికో ఎవరో ఒకళ్ళ ఇంటి పెంట్ హౌస్ తీసుకెళ్ళడం, అక్కడ ఈయన కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వకపోవడం, అండ్ చాలాసేపు అవుట్స్కట్స్ లోనే తిప్పడం, విజయవాడ అవుట్స్కట్స్ లోనే. అండ్ ఫైనల్ గా వీళ్ళతో కాల్స్ చేసి మాట్లాడక మొత్తం మీద ఒక హోటల్ అయితే ఈయనకి సెట్ చేశారంట. సో అదొకటి ఈయన హ్యూమిలేషన్ గా ఫీల్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఆ తర్వాత కూడా ఈయన పార్టీ ఆఫీస్కి వెళ్తే, అక్కడ విజయవాడలో ఆఫీస్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండి ఈయన్ని దూరం పుష్ చేస్తారంట. బట్ ఫస్ట్ ఈయన తెలియక పుష్ చేస్తున్నారేమో అనుకున్నారు, బట్ ఈయన ఎవరో తెలిసే అక్కడ ఉన్న వాళ్ళు ఈయన్ని బయటికి పుష్ చేశారని చెప్తున్నారు. సో చాలా హ్యూమిలేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. బట్ ఈ 2 ఎగ్జాంపుల్స్ విన్నాక మీకు ఈవెన్ యాంకర్ రియాక్షన్ బట్టి కూడా, యాంకర్ కరెక్ట్ క్వశ్చన్ అడిగాడు అప్పుడు, ఇది పవన్ కళ్యాణ్ గారికి చూసారా, లేదా మీరు వెళ్ళి పవన్ కళ్యాణ్ చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూ చూడలేదు, అండ్ ఈయన కూడా ఎప్పుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో ఈ విషయం డిస్కస్ చేయలేదు. సో ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి
తెలియక ఎవరైనా ఈ మధ్యలో వ్యక్తులు ఎవరైనా చేసి ఉండొచ్చు కదా అంటే మేబీ అంటున్నా. సో ఈయనకి క్లారిటీ లేదు నిజంగా పవన్ కళ్యాణ్ గారే చేయించారా లేదా మధ్యలో వ్యక్తులు ఎవరైనా చేయించారని ఈయనకి క్లారిటీ లేదు. సో ఈయన చెప్పిన 2 పర్సనల్ రీజన్స్ ఇది ఈయన పెర్సెప్షన్ తప్ప నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఎంత ఉంది అనేది ఈయనకి కూడా క్లారిటీ లేదు. సో నాకు ఈ 2 విన్న తర్వాత ఏమనిపించింది అంటే ఈయన కొంచెం ఇన్నోసెంట్, సో అమాయకుడు ఏమో అనిపించింది. లైక్ ఎందుకంటే కొంచెం మంది ఉంటారు సెన్సిటివ్ పీపుల్, వాళ్ళకి సరైన రెసిప్రొకేషన్ కానీ లైక్ సరైన గౌరవం లేకపోతే చాలా చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతారు. సో మేబీ ఈయన కొంచెం ఎక్కువ ఓవర్ సెన్సిటివ్ అయి ఉండి ఇలా ఫీల్ అయ్యడమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పాలిటిక్స్ లో మనకి ఎవడు రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే చాలా కష్టం. అందులో అంతమంది జనాల మధ్యలో ఒకరు పిలిచి రెస్పెక్ట్ చేయాలంటే చాలా కష్టం, అందులో పవర్ లో లేనప్పుడు. సో ఈ విషయంలో అయితే నేను పవన్ కళ్యాణ్ గారిని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది అంత యాప్ట్ గా లేదు. మనోడు ఇంటర్వ్యూ చేసేవాడు పక్క యాంటీ పవన్ కళ్యాణ్ అతనికే ఆశ్చర్యం వేసింది. అతనికే వచ్చింది డౌట్, ఇది పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మధ్యలో వ్యక్తులు ఎవరైనా చేసి ఉండొచ్చు కదా అని. సో డెఫినెట్ గా ఈ రీజన్స్ అయితే అంత యాక్సెప్టబుల్ గా లేవు. పొలిటికల్ గా ఏం జరిగిందో నేను చెప్పాను, దట్ అబౌట్ టర్న్ హీ మేడ్ అండ్ నో ఐడియల్స్ నో సిద్ధాంతాలు. అంటే మీరు ఇందాక చెప్పిన సొసైటీకి ఏదో చేద్దాం అనుకునే అదంతా సిద్ధాంతాలు పర్వర్ట్ అయిపోయింది. అదే నేను చెప్పాను. అప్పుడున్న ఆ వ్యక్తి ఎవరైతే నన్ను ఆకర్షించాడో ఐడియల్స్తో, ఐడియాలజీతో, వాల్యూస్తో, మంచి గుణంతో ఆ వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు కూడా. నాకు ఆ నమ్మకం ఉంది, ఈ వ్యక్తి మంచి వ్యక్తి అని నాకు ఇప్పుడు కూడా నమ్మకం ఉంది. ఇంకో మాట ఇతను ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు తన ఐడియాలజీస్ కానీ అవన్నీ కరప్ట్ అయిపోయినాయి, లైక్ పర్వర్ట్ అయిపోయినాయి. తన ఐడియాలజీస్ కానీ తను అనుకున్న విధానాలు కానీ తన పాలసీస్ కానీ పర్వర్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం రిలీజియస్ కి వెళ్ళిపోతున్నారు, ఇండైరెక్ట్ గా బీజేపీ కంట్రోల్లోకి వెళ్తున్నారు అన్నట్టుగా నేను అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఏ పార్టీకి ఐడియాలజీస్ ఉన్నాయో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఐడియాలజీస్ తో కానీ ప్రిన్సిపల్స్ తో కానీ ఇండియాలో ఏ పొలిటికల్ పార్టీ అయితే నడవదు. ఆంధ్ర తెలంగాణలో అయితే ఖచ్చితంగా నడవదు. ఇక్కడ వాళ్ళకి ఏ పార్టీకి ఏ విధానాలు ఉన్నాయో, ఏ పార్టీకి ఏ ఎజెండా ఉందని పక్కన పెడితే మనకు అమ్మఒడి వచ్చిందా, మనకి చేయూత వచ్చిందా, నెలకు 10,000 వచ్చిందా అని ఆలోచిస్తారు తప్ప ఎవ్వడూ కూడా ఐడియాలజీస్ ఏ పార్టీకి ఐడియాలజీస్ బాగున్నాయి ఇన్ని మాట్లాడుతున్నారు. కానీ వైసీపీకి కానీ టీడీపీకి కానీ వేరే ఏ పార్టీకి కానీ ఐడియాలజీస్ ఏంటని ఎప్పుడు క్వశ్చన్ చేయడం. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క జనసేన విషయంలోనే ఐడియాలజీస్, పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఏంటి ఇవన్నీ. ఎందుకంటే ఇంకా వేరే ఏమీ లేనప్పుడు వీటి మీద వస్తారన్నమాట క్వశ్చన్స్. ఐడియాలజీ ఏంటి, నువ్వు ఒక పార్టీని క్వశ్చన్ చేస్తావు, నువ్వు అన్ని పార్టీలని క్వశ్చన్ చేయాలి. ఐడియాలజీ ఏంటి, వాళ్ళ పాలసీస్ ఏంటి, వాళ్ళ ప్రిన్సిపల్స్ ఏంటి. సో బేసిక్ గా ఆంధ్ర వరకు అయితే ఈ ఐడియాలజీస్ కానీ ఇవేమీ నడవవు. ఎందుకంటే మనం చూసాం నిజంగా ఐడియాలజీ ప్రిన్సిపల్స్ తో వస్తే జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు సివిల్ సర్వీస్ వదిలేసుకుని వచ్చిన ఆయన ఒక్కసారి పోటీ చేసినప్పుడు ఒకసారి గెలిచారు, ఆయన గెలిచారు. ఇంకా తర్వాత నుంచి అది కూడా లేదు. ఐడియాలజీ ఏమీ పనిచేయవు. అది ఈయన అర్థం చేసుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే ఎక్కువ నాళ్ళు రన్ చేయాలి, స్టార్టింగ్ బాగుంటుంది. కానీ ఎందుకంటే 2014 నుంచి 19 వరకు పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే ఉన్నారు. బట్ ఎప్పుడైతే అవి వర్కౌట్ అవ్వట్లేదని తెలిసిందో, ఎందుకంటే ఫస్ట్ జనాలకి ఏమైనా చేయాలంటే ముందు గెలవాలి. అసలు గెలిపేలేనప్పుడు ఎన్ని ఐడియాలజీస్ ఉంటే ఉపయోగం ఉంది. ఫస్ట్ ఎప్పుడు కూడా గెలిస్తేనే వాళ్ళు ఏమన్నా మంచి చేయాలనుకున్నా చేయగలరు. కానీ అసలు గెలిపే లేకుండా ఒక మంచి ఐడియాలజీ ఉంటే ఉపయోగం లేదు. జనాలకి ఎవరికి కూడా ఐడియాలజీ అక్కర్లేదు. సో ఎప్పుడు ఐడియాలజీస్ యూజ్ అవుతాయి అంటే జనాల్లో కూడా ఐడియాలజీని గుర్తించే వాళ్ళు ఉన్నప్పుడు లీడర్స్ కూడా పుట్టుకొస్తారు. ఎప్పుడైతే జనాల్లో ఈ ఐడియాలజీస్ కానీ ఈ ప్రిన్సిపల్స్ కానీ ఎలాంటి వాల్యూ లేదో లీడర్స్ లో కూడా ఉండదు అది. అండ్ మోర్ ఓవర్ ఇతను ఏమన్నారంటే హిందుత్వ ఇలా రిలీజియస్ వెయిట్ వేసుకుని అంటున్నారు. ఇవన్నీ కూడా తిరుపతి లడ్డు విషయం గురించి మాట్లాడినందుకు. సో ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక టెంపుల్స్ గురించి మాట్లాడినా, ఒక తిరుపతి లడ్డు గురించి మాట్లాడినా వెంటనే బీజేపీ ముద్ర వేస్తున్నారు ఎవరికైనా సరే. ఇప్పుడు ఎవరైనా హిందూకి సపోర్ట్ గా మాట్లాడితే ఇంకా బీజేపీ, వేరే చాయిస్ లేదు. సో అందుకు చాలా మంది భయపడిపోతారు. కొంచెం టెంపుల్స్ కానీ ఇలాంటి హిందూ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఎవరైనా మాట్లాడాలంటే వెంటనే వీళ్ళందరూ వచ్చేసి లెఫ్టిస్ట్స్ యాంటీ బీజేపీ గ్యాంగ్ గాని వచ్చేసి వీళ్ళందరూ బీజేపీ వాళ్ళని ముద్ర వేస్తారు. సో అక్కడ ఇష్యూ అవుతుంది. జస్ట్ బికాస్ ఈ స్పోక్ అబౌట్ లడ్డు కల్తీ గురించి మాట్లాడినందుకు సో సడన్ గా రిలీజియస్ ఫెనటిజం అయిపోయింది అనమాట పవన్ కళ్యాణ్ గారికి. ఇది వీళ్ళు ఒక్కలే కాదు, అది ఒక నెరేటివ్ అయిపోయింది ఈ మధ్య. సో వాట్ ఈస్ ఓవర్లాపింగ్ ఇట్? I think he has perverted his own ideals, personal ideals, for political expediency. Like Religious fanatism which he is showing. That was not part of his మన సొసైటీ కాదు, హ్యూమన్స్ ఎక్కడ ఉంటే అక్కడ డిస్క్రిమినేషన్, కులం, రేస్. ఇఫ్ నాట్, ఇప్పుడు ఇంగ్లాండ్ లో క్లాస్ ఉంది, అమెరికాలో రేస్ ఉంది, ఇండియాలో కాస్ట్ ఉంది, ఇంకా వేరే దగ్గర ఏదో ఉంటుంది.
దానికి వేరే పేర్లు మనం ఇచ్చినా కానీ ఇట్ కెన్ కమ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ అండ్ షేప్, కానీ డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది. సో వీటిని కలుపుకొని వెళ్ళాలి అనే ఒక అద్భుతమైన నోబుల్ థాట్ అది. సూపర్ లైన్స్ అవి, అసలు మామూలు సిద్ధాంతాలు కాదు అవి. సో అవి ఆ సిద్ధాంతాలు ఆయన రాసినవే అవి. ఓ సో ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే వీళ్ళందరినీ రిలీజియస్ గా కానీ క్యాస్ట్ పరంగా కానీ అందరినీ కలుపు వెళ్ళాలి అనుకునే అంత మంచి సిద్ధాంతాలు ఆయన రాసినవే, బట్ ఆయన ఫాలో అవ్వట్లేదు అన్నట్టు చెప్తున్నారు. పొలిటికల్ ఏరియాలో ఒక సిచ్యువేషన్ తగ్గట్టు మారిపోతూ ఉండాలి. ఇప్పుడు జగన్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే గెలవడానికి చేస్తున్నారు. ఎందుకంటే గెలిసాక వాళ్ళు చేయాలనుకునే టైం లేదు వాళ్ళకి. జనాలకి ఏం కావాలో అది ఇచ్చేయాలి. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ మళ్ళీ ప్రతిపక్షాలే అడిగేస్తుంటాయి, ఇదిగో మీరు ఇన్ని హామీలు ఇచ్చారు, మీరు ఇది చేయట్లేదు, ఇదిగో జనాలకి అమ్మఒడి వేస్తా అన్నారు, వేయట్లేదు, జనాలకి చేయూత ఇస్తా అంటున్నారు, ఇవ్వట్లేదు. ఈ పథకాలు ఇచ్చుకోవడంలో సరిపోతుంది కానీ ఈ ఐడియాలజీలు, ఈ పాలసీస్ ఇంప్లిమెంట్ చేసే టైం ఎక్కడ ఉంది? నిజంగా ఇంప్లిమెంట్ చేసిన ఆలోచించే జనం ఎక్కడ ఉన్నారు? జనానికి నిజంగా అంత టైము తీరిక లేదు. వాళ్ళకి కావాల్సిన పథకాలు వచ్చినాయా? వాళ్ళకి కావాల్సిన పనులు జరుగుతున్నాయా? ఈవెన్ జగన్ గారు కూడా ఒకవేళ డెవలప్మెంట్ చేసుంటే జనం ఓట్లు వేస్తారని ఆయన భావించుంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ చేద్దరు. కానీ ఆయనకి ఎల్లప్పుడూ కూడా పథకాలు ఇస్తేనే జనం ఓట్లు వేస్తారనేది ఆయన మైండ్లో ఉండిపోయింది. జనం కూడా అప్పట్లో ఆయనకు అందుకే ఓటేశారు. జగన్ గారు వస్తే మంచి పథకాలు ఇస్తారు, రాజశేఖర రెడ్డి గారి టైప్లో మంచి అన్ని ఫ్రీ పథకాలు ఇస్తారు అని చెప్పి జగన్ గారికి ఓటేశారు. బట్ ఎప్పుడైతే అది ఎక్స్ట్రీమ్ అయిపోయిందో, అంటే ఇంక జగన్ గారు ఏమనుకున్నారంటే ఇప్పుడు 100 రూపాయల్లో 50 రూపీస్ డెవలప్మెంట్ మీద పెట్టి ఇంకో 50 ఈ పథకాల మీద పెడితే ఉపయోగం ఏముంది? 50 ఎవరికైతే పథకాలు ఇస్తున్నామో 50 మంది ఓటేస్తున్నారు, మిగతా 50 మంది ఓటేయరు. నిజమే అది. సాఫ్ట్వేర్ జాబులు కానీ వేరే వేరు చోట్ల వర్క్ చేసే వాళ్ళు ఎవరు కూడా ఓటేయరు. ఈ డెవలప్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళకి ఓటేసే టైం ఉండదు. సో ఇంకా వాళ్ళకి కావాల్సింది చేయడం ఎందుకు? ఇంకా ఆ మిగతా డబ్బులు కూడా పథకాలకి ఇచ్చేస్తే గొడవ ఉండదు కదా అనే మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయారు. అది ఆయన్ని పూర్తిగా తప్పట్లే. జనానికి ఎవరికి ఏది కావాలో దానికి వాళ్ళు వచ్చి ఓటేస్తేనే కదా వాళ్ళకి తగ్గ లీడర్ వస్తాడు. ఇప్పుడు పథకాలు ఎక్కువ కావాల్సుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఓటేస్తే అలాంటి లీడర్ వస్తారు. లేదా డెవలప్మెంట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఓటేస్తే దానికి సంబంధించిన లీడర్ వస్తారు. సో ఇష్యూ ఎప్పుడు కూడా లీడర్స్ లో ఉండదు, జనాల్లోనే ఉంటుంది. జనాలే లీడర్స్ మారుస్తారు తప్ప లీడర్స్ ఎప్పుడు జనాలు మార్చరు. విధంగా జనాలకి ఏది కావాలంటే లీడర్స్ అదే చేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు మనోడు అసలు టాపిక్ లోకి వస్తాడు, భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే పక్క యాంటీ బీజేపీ మనోడు. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో 3 సార్లు కన్సిక్యూటివ్ గా గెలిచింది ఎలక్షన్స్. అది డెమోక్రటిక్ కంట్రీస్ లైక్ ఇండియాలో, ఎనీ డెమోక్రటిక్ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్, అది చాలా రేర్. అది మీరేమనుకుంటున్నారు? ఈ విజయంలో అందరూ చెప్తున్న ఈవీఎం ట్యాంపరింగ్ లాంటివి జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారా? లేకపోతే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ కంటిన్యూస్ విన్స్ బై భారతీయ జనతా పార్టీ? అంటే ఇప్పుడు ఈ కొంతమంది ఈవీఎం ట్యాంపరింగ్ అంటారు, కొంతమంది ఏమో నిజంగానే గెలిచారంటారు. చాలా వరకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే దీన్ని పూర్తిగా ఈవీఎంస్ అని అంటుంది. డూ యూ థింక్ కాంగ్రెస్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ భారతీయ జనతా పార్టీ? కాంగ్రెస్ ఈజ్ నాట్ అన్ ఆల్టర్నేటివ్. వీ నీడ్ అ న్యూ ఆల్టర్నేటివ్ ఫోర్స్. కాంగ్రెస్ ఈజ్ నాట్ అన్ ఆల్టర్నేటివ్. అందుకొరకే వాళ్ళు గెలుస్తున్నారు. కాంగ్రెస్ ఈజ్ నాట్ అన్ ఆల్టర్నేటివ్. Congress is a spent force. From a lighter side, if you see, one of the biggest reasons why BJP continues to win is Congress and their incompetence, and their intransigence. People BJP-ni ఇష్టపడకున్నా కానీ కాంగ్రెస్ ని ఇష్టపడలేకపోతున్నారు. అది ఉంది. ఇన్కాంపిటెన్స్ ఆఫ్ ది ఆపోజిషన్ కూడా ఉంది. వాళ్ళు ఒక క్రెడిబుల్ నెరేటివ్ బిల్డ్ చేయలేకపోతున్నారు అగైన్స్ ది రూలింగ్ పార్టీ. బిల్డ్ చేస్తే ఆ కరప్షన్ ని కూడా ఓవర్వెల్మ్ చేసే పవర్ ఆపోజిషన్ ఉంటుంది. అవును. ఎందుకంటే 1.5 బిలియన్ ఉన్న కంట్రీలో గెలవడం, మీలో రియల్ గా సత్తా ఉంటే గెలవడం సాధ్యం. అగైన్స్ పవర్ఫుల్ పీపుల్ గెలవడం సాధ్యం. సో ఇక్కడ మనోడు అయితే 2 క్వశ్చన్స్ అడిగాడు. ఒకటి, భారతీయ జనతా పార్టీ 3 సార్లు గెలిచేసింది, అసలు డెమోక్రటిక్ కంట్రీలో ఇలాంటి డెమోక్రటిక్ సిస్టమ్ లో 3 సార్లు గెలవడం సాధ్యమా? 2, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయమా అన్నది అడిగాడు. సో మనోడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, లేదు బీజేపీ చాలా ఇంజస్టిస్, అసలు న్యాయంగా గెలవలేదు, ఇది పక్క ఈవీఎం అండ్ కాంగ్రెస్ ఖచ్చితంగా రావాలి అని మన రాజు రవితేజ గారు అంటారని మనోడు భావించాడు. బట్ ఈయన కొంచెం తెలివైన, కొంచెం ఈయనకి ఇంటెలిజెన్స్ ఉంది. కాంగ్రెస్ ఎంత డేంజర్ ఈ దేశానికి ఆయనకి క్లారిటీ ఉంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే నినాదాన్ని రాసింది ఈయనని ఇంటర్వ్యూలో చెప్పాడు. సో అక్కడే మనోడు షాక్ అయిపోయాడు. కాంగ్రెస్ ఒకప్పుడు ఇట్లా లారీ బ్యాలెట్ బాక్సెస్ వచ్చేవి, ఆ లారీ ఆగిపోయి ఇంకో లారీ వెళ్ళేది. కాంగ్రెస్ వాళ్ళు కూడా గెలిచారు, చాలా గెలిచారు. సో ఇక్కడ ఈయన ఏమంటున్నారంటే, ఇప్పుడు మనోడు ఈవీఎం ట్యాంపరింగ్లు, ఈవీఎం ఇన్ని చెప్తున్నారు కదా, ఒకప్పుడు ఎప్పుడైతే బ్యాలెట్ బాక్సులు ఉండేవో
ఎవరైతే యాక్చువల్గా జనం ఓటేసారో ఆ బ్యాలెట్ బాక్సులు ఉన్న లారీ వచ్చేదంట ఒక ప్లేస్కి. ఆ లారీ అక్కడ ఆగిపోయి ఇంకో బ్యాలెట్ బాక్సులు ఉన్న లారీ వెళ్ళేదంట. అంటే రిగ్గింగ్, వీళ్ళు సొంత ఓట్లు వీళ్ళు వేసుకున్న లారీ, బ్యాలెట్ బాక్స్ ఉన్న లారీ వెళ్ళేది. కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. అంటే ఇప్పుడు ఈ 10 ఏళ్ళ నుంచి బీజేపీ చూసి అప్పట్లో కాంగ్రెస్ అంటే ఏంటో తెలియని వాళ్ళు బీజేపీ నాన్ డెమోక్రటిక్, బీజేపీ డిక్టేటర్షిప్ ఇన్ని ఫీల్ అయిపోతున్నారు. కానీ నిజంగా కొంచెం పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ ఇంకెంత డేంజరో. ఇప్పుడు కూడా 2 ఆప్షన్లు ఉన్నప్పుడు ఒకటి రైటా రాంగా రెండే ఉండవు. 2 రాంగ్ ఉండొచ్చు, 2 నెగిటివ్ ఫోర్సెస్ ఉండొచ్చు, లేదా 2 బ్యాడ్ ఆప్షన్స్ 2 బ్యాడ్ అవ్వచ్చు. బట్ ఉన్న వాటిల్లో ఏది బెటర్ అనేది చూసుకోవడంలోనే మన కామన్ సెన్స్ కానీ మన సివిక్ సెన్స్ కానీ ఆధారపడి ఉంటుంది. ఎటు లేదు. మన కొంతమంది అడుగుతాను నేను, నువ్వు బీజేపీ దే ఆర్ అపోజింగ్ బీజేపీ లెట్స్ సే, అండ్ ఐ విల్ ఆస్క్ దెమ్, so you are a supporter of Congress. They will say no. So whom you are supporting? They don't have any answer. If you are opposing someone, you should support, you should take stand for someone. నువ్వు ఎవరిని సపోర్ట్ చేయ, నువ్వు ఈని తిట్టేస్తావు ఆని తిట్టేస్తావు, ఇంకా ఆప్షన్ లేదన్నప్పుడు నీ వల్ల ఏ ఉపయోగం లేదు. ఎప్పుడు కూడా 2 ఆప్షన్లు ఉన్నప్పుడు ఏది బెటర్ ఆప్షన్ నువ్వు సెలెక్ట్ చేసుకునే స్కిల్ కానీ నీకు ఉన్నప్పుడే ఇంకొకరు నువ్వు అపోజ్ చేయాలి. ఇక్కడ ఏమైపోతుందంటే, ఇక నిన్న మొన్న ఇన్స్టాగ్రామ్లో పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి కాంగ్రెస్ ఇంకెంత డేంజర్ వాళ్ళకి తెలియట్లేదు. ఇలాంటి ఇంకా ఎన్నో చేసింది కాంగ్రెస్ పార్టీ. అండ్ ఈవేళ వచ్చేసి రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకుని తిరిగేస్తుంటే వీళ్ళు చాలా కాన్స్టిట్యూషనల్ అనుకుంటా, పార్టీ చాలా కాన్స్టిట్యూషనల్ అబైడింగ్ పార్టీ అనుకుంటా, మంచి పార్టీ అనుకుంటా, ఓన్లీ బీజేపీ ఇన్కాన్స్టిట్యూషనల్ ఏమో అనుకుంటారు పాపం చాలా మంది అమాయకులు. ఒక్కసారి 1978కి వెళ్తే ఎంత కాన్స్టిట్యూషనల్ జనాలకు అర్థం అవుతుంది. ఒకసారి ఇందిరాగాంధీ గారి టైంలోకి వెళ్ళి కాంగ్రెస్ ఏం చేసిందో, అంతవరకు ఎందుకు 2014లో ఎంత కాన్స్టిట్యూషనల్గా ఆంధ్రాని విడదీసిందో ఒకసారి హిస్టరీ అంతా చూడాలి. ఎవరైతే బీజేపీని ఇన్కాన్స్టిట్యూషనల్, మోడీని డిక్టేటర్షిప్ అంటున్నారో ఒకసారి వీళ్ళందరూ కూడా పాపం హిస్టరీ తెలియక మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒకసారి కొంచెం వెనక్కి వెళ్ళి హిస్టరీ ఏంటో తెలుసుకోవాలి అనేది నా ఉద్దేశం. ప్లస్ బేసిక్గా ఈ యాంటీ బీజేపీ కానీ యాంటీ మోడీ కానీ ఎవరైతే ఈ నెరేటివ్స్, ఈవీఎంస్ అని కానీ ऐसा चुनाव हो जिसमें कोई गड़बड़ी नहीं हो, जिसमें ईवीएम में कोई गड़बड़ी नहीं है, तो मैं राजा की आत्मा ईवीएम में है. ఈవెన్ రాహుల్ గాంధీ గారితో సహా ఈ నెరేటివ్స్ బిల్డ్ చేసే వారికి ఒక క్లారిటీ ఉండదు. ఇప్పుడు ఈవీఎం స్టాంపరింగ్ జరుగుతుంటే అమిత్ షా గారితో వీడియో ఉంటుంది. ఆయన చెప్తారు ఏ ఇయర్ లో కాంగ్రెస్ కి ఏ సీట్లు వచ్చినాయి చూస్తే 2014లో 44 సీట్స్ వచ్చినాయి కాంగ్రెస్ కి, 2019లో 52 సీట్స్ వచ్చినాయి, అండ్ 2024లో 99 సీట్స్ వచ్చినాయి. ఇప్పుడు 3 సార్లు బీజేపీ గెలుస్తూ వచ్చింది, బట్ కాంగ్రెస్ సీట్స్ పెరుగుతూ వచ్చినాయి 3 టర్మ్ లో కూడా. ఇప్పుడు నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతూ ఉండుంటే బీజేపీ ఎప్పుడైతే 3 సార్లు గెలుస్తూ వస్తుందో కాంగ్రెస్ సీట్లు తగ్గుతూ కదా ఉండాలి. ఇంకా ఈవీఎం ట్యాంపరింగ్ ఎక్కువ అవ్వాలి కదా. ఎందుకు కాంగ్రెస్ సీట్లు పెరిగినాయి? ఈవీఎం ట్యాంపరింగ్ చేసి కొన్ని సీట్లు పెంచిందా బీజేపీ? ఇల్లాజికల్ ఏంటంటే, కొన్ని స్టేట్స్ ఇండియాలో ప్రస్తుతం కాంగ్రెస్ రూల్ చేసిన స్టేట్స్ కానీ, చేస్తున్న స్టేట్స్ కానీ, లేదా యాంటీ బీజేపీ, యాంటీ ఎన్డీఏ పార్టీలు రూల్ చేసిన స్టేట్స్ అవి ఏంటంటే, ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ రూల్ చేస్తుంది, కర్ణాటక కాంగ్రెస్ రూలింగ్ లో ఉంది, అండ్ పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ రూలింగ్ లో ఉంది, యాంటీ బీజేపీ ఆర్ యాంటీ ఎన్డీఏ. తెలంగాణ కాంగ్రెస్ రూలింగ్ లో ఉంది. సో ఆల్మోస్ట్ 4 to 5 స్టేట్స్ యాంటీ బీజేపీ ఆర్ యాంటీ ఎన్డీఏ రూలింగ్ లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ లో అవుతున్నప్పుడు ఈ స్టేట్స్ మాత్రం ఎందుకు వదిలేయాలి బీజేపీ? లేదా అందరికి డౌట్ వస్తుందని కొన్ని స్టేట్స్ వాళ్ళకి ఇచ్చేసిందనా వీళ్ళ లాజిక్ ప్రకారం? అంటే కంప్లీట్ ఇల్లాజికల్. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే క్లారిటీ ఉండదు. కాసేపు ఈవీఎంస్ ట్యాంపరింగ్ అంటారు, కానీ వాళ్ళు కొన్ని స్టేట్స్ లో గెలుస్తారు, అప్పుడు మాత్రం న్యాయం గెలిచింది అంటారు. అది ఇంకోటి ఏంటంటే, వీళ్ళంతా కామెడీ అంటే, ఒకసారి 2024 ఇంకా అప్పటికి ఎలక్షన్స్ జరగక ముందు ఎవరో ఒక క్యాంపెయిన్ లో నేను డెవలప్మెంట్ ఓటేస్తాను అన్నారు. Wake up and vote for development. అంతే. ఈ యాంటీ బీజేపీ, యాంటీ మోడీ గ్యాంగ్ దిగిపోయారు. దిగిపోయి నువ్వు బీజేపీ సపోర్టర్, నువ్వు యాంటీ కాంగ్రెస్, నువ్వు దేశానికి చాలా అన్యాయం చేస్తున్నావు, నువ్వు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నావు, బీజేపీ ఏమో రిలీజియస్ పాలిటిక్స్ చేస్తుంది, నువ్వేమో బీజేపీకి సపోర్ట్ చేస్తా అంటున్నావు అని చెప్పి ఆవిడని చాలా ట్రోలింగ్ చేశారు. యాక్చువల్లీ ఆవిడ అన్నది నేను డెవలప్మెంట్కి సపోర్ట్ చేస్తాను అంది ఆవిడ. అంటే ఇండైరెక్ట్ గా వీళ్ళు బీజేపీ అంటే డెవలప్మెంట్ అని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఎవరైతే యాంటీ బీజేపీ ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ డెవలప్మెంట్ అంటే బీజేపీ అని వాళ్ళే చెప్పేస్తారు. సో అంత ఇల్లాజికల్ గా అనమాట వాళ్ళకి. అసలు కనీసం ఎవరో ఏదో యూట్యూబ్ లో దూరాటి లాంటి ఏదో చెప్తాడు, ఇంకా అది నమ్మేసి వీళ్ళు ఫిక్స్ అయిపోతారు, బీజేపీ వాళ్ళు చాలా అన్యాయం జరుగుతుంది. ఇంకోటి ఉంటుంది, సుప్రియా శ్రీనాథే,
ఆవిడ వీడియో ఒకటి బాగా ఫేమస్ అయింది అప్పుడు. 2024 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఓడిపోయాక ఆవిడ ఆఫీస్ లోకి ఎంటర్ అవుతున్న వీడియో ఒకటి వస్తుంది. ఈ వీడియో ఎవరైనా చూస్తే కాంగ్రెస్ గెలిచిందేమో అనుకుంటారు. కాంగ్రెస్ ఓడిపోయింది. కాంగ్రెస్ 100 సీట్లు కూడా రాలేదు. అప్పుడు థర్డ్ టైం ఎలక్షన్స్ ఇది. ఇప్పటికి 100 సీట్స్ కొట్టలైపోయిన కాంగ్రెస్ సెలబ్రేట్ చేసుకుంటుంది. దాని గురించి ఒక ఇంటర్వ్యూలో అడుగుతారు అమిత్ షా గారిని, ఏంటి రాహుల్ గాంధీ మేము ప్రైమ్ మినిస్టర్ అవలేకపోయాం కానీ ప్రజల మనసులో గెలిచాము లేదా మేమే గెలిచాం సంథింగ్ అంటున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటంటే, राहुल भाई 14, 19 और 24 तीनों में मिलाकर कांग्रेस को जितनी सीटें नहीं आई है उतनी सीटें हम इस बार जीत कर आए हैं. బేసిక్ గా అమిత్ షా గారు ఏమంటున్నారంటే, ఈ లాస్ట్ 3 ట్రిప్పుల్లో కాంగ్రెస్ సీట్లు అన్ని కలిపినా కూడా ఈ టర్మ్ లో మాకు వచ్చిన సీట్స్ రాలేదు. ఎక్కడైనా సరే ఓడిపోయినోడు కురుంగిపోతాడు, గెలిచినోడికి గర్వం పెరిగిపోతుంది. కానీ ఇక్కడ విచిత్రంగా ఓడిపోయినోడు గర్వం ఎక్కువ పెరిగిపోతుంది. मैंने देखा था कि पराजय से निराश नहीं होना चाहिए और विजय से अहंकारी नहीं होना चाहिए, मगर ऐसा व्यक्ति मैं पहली बार भारतीय राजनीति में देख रहा हूं जो पराजय से अहंकारी होता है. और ये ऐसा व्यक्ति भारत के राजनीतिक इतिहास में पहली बार है. ట్రూ ఇది. అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో, వాళ్ళు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో, వాళ్ళకి ఎందుకు గర్వం వచ్చేస్తుందో, స్టిల్ ఎంతో కొంత ఇన్కంబెన్సీ ఉంటుంది ఎప్పుడు కూడా. నువ్వు ఎంత ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తా, 130 crores 140 crores పాపులేషన్ ఉన్న ఈ కంట్రీలో ఇన్ని స్టేట్స్, ఇన్ని ఎంపీ సీట్స్, రాజ్యసభ, లోక్సభ, ఇంత పెద్ద సిస్టమ్ ఉన్న కంట్రీలో నువ్వు ఎంత కరప్షన్ చేసిన ఎన్ని చేసినా నిజంగా జనం ఒక లీడర్ కావాలనుకున్నప్పుడు వాళ్ళే గెలుస్తారు. దాన్ని ఎవరు మార్చలేరు. ఈవెన్ కాంగ్రెస్ 2014 ముందు కూడా కాంగ్రెస్ 2 సార్లు గెలిచినా వాళ్ళు ఎంత కరప్షన్ చేసినా వాళ్ళు ఈ ఎలక్షన్ ప్రాసెస్ ని కరప్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ ఎలక్టోరల్ బాడీ ఉంది మనకి. అందుకే మనది లార్జెస్ట్ డెమోక్రసీ కూడా ఎందుకైందంటే దీన్ని ఎవరు ట్యాంపర్ చేయలేరు. రకరకాల నెరేటివ్స్ బిల్డ్ చేయడం ఈజీ. ఈవీఎంలతో గెలిచింది, హిందుత్వ పేరు చెప్పి గెలిచింది. ఎవరు అమాయకులు కాదు, ఎక్కడ పిచ్చోళ్ళు కాదు. యాక్చువల్లీ హిందుత్వ నిజంగా బీజేపీ కనుక ఓన్లీ హిందూస్కే సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే హిందూసే ఓటేరు. సో బీజేపీ తిట్టే వాళ్ళు పెట్టే నెరేటివ్ తప్ప ఇది నిజం కాదు. బీజేపీ చాలా రంగాల్లో ఇండియాని ముందుకు తీసుకొచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, జీడిపి వైజ్ కానీ చాలా ప్రోగ్రెస్ వెళ్తుంది ఇండియా. అందుకు ఎన్డీఏ గవర్నమెంట్ గెలుస్తుంది, లైక్ బీజేపీ గెలుస్తుంది తప్ప మిగతా ఏది కాదు. అది ఇంక వీళ్ళు చెప్పినా అర్థం కాదు. సో మనం ఎంజాయ్ చేయాలంటే వీళ్ళు చేసే కామెంట్స్. రాజకీయ అవసరాల కోసం కంటే కూడా మతాల మధ్యలో విద్వేషాన్ని నింపటం కోసం భారతీయ జనతా పార్టీ చేతిలో ఒక పావులాగా పవన్ కళ్యాణ్ అయిపోయాడు అనేది మాలాంటి వాళ్ళ వాదన. దీన్ని మీరు ఒప్పుకుంటారా? పూర్తిగా కాదు. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే భారతీయ జనతా పార్టీ చేతిలో పావు అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మరి తిరుపతి లడ్డు గురించి మాట్లాడారని, లేదా టెంపుల్ సమస్య గురించి మాట్లాడారని, అంతే. ఈ రెండే. ఆయన బీజేపీ చేతిలో కీలుబొమ్మ అయిపోయారు. అంటే ఇప్పుడు ఈ మధ్య ఎలా అయిపోయిందంటే కొంచెం వీటి గురించి మాట్లాడుతుంటే వెంటనే బీజేపీ ముద్ర వేస్తున్నారు. ఇంక ఇది విని చిరాకు వస్తుంది. ఇంకా వీళ్ళని ఏమనలేదు, ఎందుకంటే వీళ్ళకి వేరే నెరేటివ్స్ లేదు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి. ఎందుకంటే అప్పట్లో అంత ఇప్పటి వరకు డిప్యూటీ సీఎంలు ఏం చేశారో తెలియదు వీళ్ళెవరికి. అసలు ఎవరో డిప్యూటీ సీఎంలు ఎవరో తెలియదు అంత ముందు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన అటవీ శాఖ మంత్రి. ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చాక అడవులకి ఏం అన్యాయం జరిగిందో క్వశ్చన్ చేయలేరు, చెప్పలేరు వీళ్ళు. కొన్ని డిప్యూటీ సీఎం అవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు చేసిన రాష్ట్రానికి ఏమైనా నష్టం తీసుకొచ్చారా అది తెలియదు వీళ్ళకి. పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి శాఖ మినిస్టర్ కూడా ఆయన. గ్రామాలకి ఆయన ఏమైనా అన్యాయం చేశారా? వీటి మీద క్వశ్చన్స్ ఉండవు. ఎంతసేపు బీజేపీ ఫామ్ అయిపోయారు. ఎందుకంటే జస్ట్ బికాస్ ఇస్ రైజింగ్ ఇష్యూస్ ఫర్ హిందూస్, లైక్ రైజింగ్ ఇష్యూస్ ఆర్ కన్సర్న్స్. ఎందుకంటే హిందువులకు కలుగుతున్న ఇబ్బంది గురించి ఒక సపోర్ట్ గా ఒక మాట మాట్లాడారు. అందుకే బీజేపీ చేతిలో ఆయన కీలుబొమ్మ అయిపోయారు వీళ్ళ అనాలిసిస్ బట్టి. సైద్ధాంతికంగా పవన్ కళ్యాణ్ గారిని నేను విభేదించిన, వ్యక్తిగతంగా ఎలాంటి ఇది లేదు. సో సైద్ధాంతికంగా విభేదించిన, పర్సనల్లీ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ వెన్ హీఈస్ బెండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ లైక్ మోదీ, అమిత్ షా వాళ్ళ ముందు బెండ్ అయ్యి ఇట్లా. ఏంది, వాట్ ఈస్ నెసెసరీ? అవసరమా?
అంటే పవర్ కోసం మనం ఏదైనా చేస్తామా? మోదీ పిలిచి చాక్లెట్ ఇస్తాడు, ఈ డ్రామాలు చాలా ఇబ్బంది అనేది. ఎలా ఉండే పవన్ కళ్యాణ్ ఏంటి ఇలా ఏమో వంగి వంగి పదవి బొక్కల పదవి ఉండి ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. సో ఇప్పుడు ఈయన అంటున్నాడు కదా, నేను ఒక వీడియో వస్తుంది, వెళ్ళినప్పుడు అక్కడ మోడీ గారు కనిపించారు. మోడీ గారు కనిపిస్తే ఏం చేశావు? మోడీ గారు ఎక్కడో కనిపించినా కూడా వంగి 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 నమస్కారాలు పెట్టడం నిజం కాదా అన్నాడు. సో ఈ వీడియో చూసాక ఇది అప్పట్లో జగన్ గారు వంగడం పక్కన పెడితే కాలు మీద పడిపోతున్నారు మోడీ గారికి. కానీ అప్పట్లో ఎవరు కూడా ఈ ఇష్యూ రేస్ చేయలేదు. ఏంటి డ్రామాలు, మోడీ గారు కాలు మీద పడిపోతున్నారు, మోడీ గారి ముందు వంగిపోతున్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేసరికి ఎన్ని డ్రామాలు అయిపోతున్నాయి. మోడీ గారు చాక్లెట్ ఇవ్వడం డ్రామా. ఒక ప్రైమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు మాట సరిగ్గా రావట్లేదు దగ్గు వల్ల, ఆయన జేబులో ఉన్న చాక్లెట్ తీసి ఇవ్వడం వీళ్ళందరికీ డ్రామా. వీళ్ళకి నచ్చట్లేదు, ఎందుకంటే వేరే క్వశ్చన్స్ లేవు కదా ఇందాక చెప్పినట్టు. ఇవన్నీ డ్రామాలు, తట్టుకోలేకపోతున్నారు. మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు క్లోజ్ అవ్వడం వీళ్ళెవరికి ఇష్టం లేదు. కొంచెం సన్నిహితంగా ఉండడం నచ్చదు, వీళ్ళందరూ కలిసి ఉండడం నచ్చదు. బీజేపీ, జనసేన, టీడీపీ ఏం కలిసి ఉండడం నచ్చదు. వీళ్ళందరూ విడిపోవాలి, విడిపోతే మళ్ళీ ఓట్ షేర్ అయిపోద్ది, మళ్ళీ ఇంకో పార్టీ గెలిచేయాలి. అదే కావాలి వీళ్ళకి ఎంతసేపు. అది తప్ప ఒక్క రేషనల్ క్వశ్చన్ ఉండదు, ఒక రేషనల్ పాయింట్ ఉండదు. అన్ని ఇల్లాజికల్ కంప్లైంట్స్, ఇల్లాజికల్ స్టేట్మెంట్స్ తప్ప జెన్యూన్ క్వశ్చన్స్ కానీ జెన్యూన్ కన్సర్న్స్ రేస్ చేస్తారని అనుకోవడం మాత్రం జరగదు. పర్సన్ హూ లుక్ ఎట్ జియో పొలిటికల్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్, పహల్గామ్ ఇష్యూలో సీజ్ ఫైర్ భారతదేశం ఎందుకు తీసుకుందని మీరు అనుకుంటున్నారు? సో మనోడికి ఏంటంటే, మనోడికే కాదు చాలా మంది యాంటీ మోడీని వ్యతిరేకించే వాళ్ళు కానీ బీజేపీని వ్యతిరేకించే వాళ్ళకి చాలా బాధ వచ్చేసింది ఇండియా సీజ్ ఫైర్ తీసుకోవడం గురించి. దీని గురించి మన డిఫెన్స్ సెక్రటరీ కానీ, ఈవెన్ మోడీ గారు కానీ, ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కానీ అఫీషియల్గా, ఇండియన్ ఆర్మీ కానీ అఫీషియల్గా మాకు పాకిస్తాన్ నుంచి వచ్చింది సీజ్ ఫైర్ రిక్వెస్ట్, వాళ్ళు ఆపేస్తామన్నారు, మేము కూడా దానికి రెస్పాండ్ అయ్యాం, మీరు ఆపేస్తే మేము కూడా ఆపేస్తామని క్లియర్గా చెప్తున్నారు. The Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard. వీళ్ళకి ఏమీ అర్థం కావు. ట్రంప్ ఎవడో ట్వీట్ పెట్టాడు, ఆడ ఆపేయమంటే మనం ఆపేసాం భయపడిపోయి అనుకుంటున్నారు వీళ్ళు. కానీ ఇదే బ్యాచ్ ఎన్నాళ్ళు లాస్ట్ 2 టర్మ్స్ అసలు పాకిస్తాన్ చాలా మంచి దేశం, అసలు పాకిస్తాన్ వల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు, పాకిస్తాన్ని బూచిగా చూపించి బీజేపీ వాళ్ళు ఓట్లు కొట్టేస్తున్నారు, ఆ ఎమోషన్ని యూజ్ చేసుకుని గెలిచేద్దామని చూస్తున్నారు బీజేపీ. పాకిస్తాన్ లేకపోతే చాలా మంచి దేశం, అసలు యూరీ జరగలేదు, అసలు సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదు, ఆ రీజన్ పెట్టి గెలిచేద్దాం చూస్తుంది. ప్రతి ఎలక్షన్స్ ముందు ఇలాంటి ఏదో తీసుకొచ్చి నేషనల్ ఫీలింగ్ లో కొట్టేద్దాం చూస్తుంది అన్న నెరేటివ్ చెప్పింది వీళ్ళే. ఈవేళ సీజ్ ఫైర్ చేస్తే బాధపడిపోయేది వీళ్ళే. ఈవేళ ఏంటంటే వీళ్ళకి యుద్ధం చేసేయాలి. వీళ్ళకి ఏంటంటే బేసిక్ గా ఏమీ తెలియదు, అసలు యుద్ధం అవసరమా, యుద్ధం ఎందుకు చేస్తుంది, అసలు ఇది ఒక యుద్ధం కాదనే తెలియదు వీళ్ళకి. బేసిక్ గా ఇండియా ఆర్మీ చేసింది ఒక ఆపరేషన్. పెహల్గామ్ అటాక్ కి ఎగెనెస్ట్ గా టెర్రరిస్ట్ క్యాంపులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో పాకిస్తాన్ లో కానీ, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కానీ టెర్రరిస్ట్ క్యాంప్స్ ధ్వంసం చేయడమే ఈ ఆపరేషన్ యొక్క లక్ష్యం. అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు కూడా ఆ మిషన్ ని. బట్ ఎప్పుడైతే ఇండియా అటాక్ చేసిందో పాకిస్తాన్ రిటాలియేట్ చేసింది. పాకిస్తాన్ ఇండియన్ ఆర్మీ బేసెస్ మీద కొట్టడానికి ట్రై చేసింది, బట్ అప్పుడు ఇండియా రిటాలియేట్ అయ్యింది. అంతే, అక్కడ వరకే. ఇది యుద్ధం కాదని కూడా చాలా మందికి తెలియదు. యుద్ధం వరకు వెళ్తే చాలా నష్టం ఉంటుంది ఇందులో. వన్స్ యుద్ధం అంటూ మొదలైతే గెలిపోవటంలు ఉండవు, ఇద్దరు నష్టపోతారు. ఆ విషయం వీళ్ళకి తెలియదు. వీళ్ళకి ఏంటంటే సీజ్ ఫైర్ తీసుకున్నారు. సీజ్ ఫైర్ ఎందుకు తీసుకున్నారు? రాహుల్ గాంధీ ఏమో అడుగుతారు, మన రఫేల్ జెట్స్ పడిపోయినట్టు కదా, ఎందుకు ఒప్పుకోవట్లేదు జైశంకర్ అంటారు. రఫేల్ జెట్స్ నిజంగా పడిపోతే అది బ్లాక్ మార్క్ ఇండియా మోడీ గారికో జయశంకర్కో కాదు, ఇండియన్ ఆర్మీకి. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినా, మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎవరైనా ఆర్మీ ఒకటి, ఆర్మీ మారదు. ఆర్మీని లీడ్ చేసే వాళ్ళు వాళ్ళే ఉంటారు. సో ఇప్పుడు నువ్వు ఆర్మీని తక్కువ చేసి ఆర్మీని క్వశ్చన్ చేస్తున్నావు అంటే రేపు పొద్దున రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినా అదే ఆర్మీ ఉంటుంది. సో నువ్వు ఇండియన్ ఆర్మీని తగ్గిస్తున్నారనే కామన్ సెన్స్ కూడా వీళ్ళకి ఉండదు. సో బేసిక్గా అది ఎవరైతే ఈ నెగిటివ్ నెరేటివ్స్ కానీ ఇల్లాజికల్ నెరేటివ్స్ కానీ బిల్డ్ చేస్తున్నారో వీళ్ళకి బేసిక్గా ఒక రీజన్ అంటే అక్కర్లేదు. దాన్ని రివర్స్ క్వశ్చన్ చేసి మా జన్మ హక్కు అనుకుంటారు. వీళ్ళకి రీజన్స్ లాజిక్స్ అవసరం లేదు. సో బేసిక్గా అది రాజు రవితేజ గారి ఇంటర్వ్యూ. సో
ఓవరాల్గా అయితే నాకు ఆయన కొంచెం సెన్సిటివ్గా అనిపించారు. ఆయన కొంచెం తొందరపడే జనసేనలోంచి బయటకు వచ్చేసారని నాకు అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.